Good morning, girls. Hope all are safe at your homes. Today, my topic is operational benefits, economic benefits, and tips for evaluating SaaS. First one, operational benefits. ఓకే సో క్లౌడ్ కంప్యూటింగ్ని మనం యూజ్ చేయడం వల్ల లేకపోతే క్లౌడ్ కంప్యూటింగ్ని ఆపరేట్ చేయడం ద్వారా మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఓకే సో దెర్ ఆర్ మెనీ బెనిఫిట్స్ ఫర్ యూజింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ని మనం యాక్సెస్ చేయడం ద్వారా యూజ్ చేయడం ద్వారా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే కనుక రెడ్యూస్డ్ కాస్ట్. ఓకే బికాస్ మీకు ఆల్రెడీ చెప్పాను, క్లౌడ్ కంప్యూటింగ్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక తక్కువ ఖర్చు. ఓకే నువ్వు 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 ఎంత యూజ్ చేసుకున్నావో యూజ్ చేసుకునే దానికి మనీ పే చేస్తే చాలు, అంతే తప్ప ఎక్కువ మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇన్ జనరల్ ఏదైనా హార్డ్వేర్ కానీ ఏదైనా సాఫ్ట్వేర్ని కానీ బై చేయాలంటే కనుక కాస్ట్ చాలా ఎక్కువ అవుతుంది. అలా కాకుండా క్లౌడ్లో ఉన్న రిసోర్సెస్ని రెంట్కి తీసుకోవడం ద్వారా నీకు కాస్ట్ అనేది ఏమవుతుందంటే తగ్గిపోతుంది. బికాస్ నువ్వు ఎంత యూజ్ చేసుకున్న దానికి మనీ పే చేస్తే చాలు. ఓకే దట్ ఈస్ ద మెయిన్ ఫస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఎస్ నెక్స్ట్ వన్, ఇంక్రీజ్డ్ స్టోరేజ్. Okay and you can store your personal data or your business data within the clouds. Okay సో మీ పర్సనల్ కంప్యూటర్స్లో కానీ లోకల్ డిస్క్స్లో కానీ స్టోర్ చేసుకునే క్యాపబిలిటీ కనుక లేకపోతే కనుక ఓకే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా కనుక ఉంటే కనుక ఇట్స్ బెటర్ దట్ యూ కెన్ స్టోర్ యువర్ డేటా, ఎయిదర్ పర్సనల్ డేటా, ఎయిదర్ బిజినెస్ డేటా ఆర్ ఎనీ టైప్ ఆఫ్ డేటా యూ కెన్ స్టోర్ విత్ ఇన్ ద క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ఎక్స్ట్రా డేటా, ఓకే ఎంత అమౌంట్ ఆఫ్ డేటా అయినా సరే, బికాస్ కొన్నిసార్లు లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని మన సిస్టమ్స్లో స్టోర్ చేసుకోలేం. అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే క్లౌడ్ స్టోరేజ్ని యూజ్ చేసుకొని మీ యొక్క బిజినెస్ డేటాని స్టోర్ చేసుకోవచ్చు. ఓకే యూ కెన్ స్టోర్ ఎనీ టైప్ ఆఫ్ డేటా. ఓకే ఎంత అమౌంట్ ఆఫ్ డేటా అయినా, ఎంత క్వాంటిటీ ఆఫ్ డేటా అయినా సరే నువ్వు స్టోర్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ గూగుల్ డ్రైవ్ కానీ, వన్ డ్రైవ్ కానీ, ఇవన్నీ కూడా ఏంటి అంటే కనుక మీ డేటాని మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఒకవేళ గూగుల్ డ్రైవ్ వాళ్ళు 15 GB వరకు మీకు ఫ్రీ స్టోరేజ్ ఇస్తున్నారు. ఒకవేళ ఎక్కువ డేటా, ఓకే 15 GB సరిపోకపోతే కనుక ఇంకా మీరు ఎక్కువ డేటాని స్టోర్ చేసుకోవాలంటే కనుక ఫర్ దట్ యూ హ్యావ్ టు పే రెంట్. ఓకే బికాస్ క్లౌడ్ మీన్స్ we are using the resources from the cloud, that's why we have to pay the rent. ఓకే సో జస్ట్ లైక్ యూజింగ్ ఎలక్ట్రిసిటీ బిల్, కరెంట్ బిల్ ఎలా అయితే కడుతున్నామో అలాగే క్లౌడ్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ క్లౌడ్లో ఉన్న రిసోర్సెస్ని కానీ మనం యాక్సెస్ చేసుకున్నందుకు కూడా ఆ విధంగానే రెంట్ పే చేయాలి. ఇక రెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది. ఈవెన్ ఒక నార్మల్ పీపుల్ కూడా ఎఫర్ట్ చేసేటట్టు ఉంటుంది. దట్స్ వై దెర్ ఆర్ సో మెనీ బెనిఫిట్స్ ఆఫ్ యూజింగ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే అండ్ యూ కెన్ ఆల్సో స్టోర్ యువర్ పర్సనల్ డేటా విత్ ఇన్ ద క్లౌడ్. నెక్స్ట్ వన్, automation. Okay so see, your IT staff no longer needs to worry that an application is up to date. That's the provider's job. Okay so cloud లో ఉన్న ప్రతి అప్లికేషన్ అప్డేటెడ్ గా ఉందో లేదో నువ్వు చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే ఎందుకంటే అది క్లౌడ్ ప్రొవైడర్ యొక్క డ్యూటీ అది. ఓకే బికాస్ క్లౌడ్లో ఉన్న ప్రతి అప్లికేషన్ కూడా ఆటోమేటిక్ అప్లికేషన్స్, అప్డేటెడ్ అప్లికేషన్స్. ఓకే సో మీకు ఎలాంటి అప్లికేషన్ మీరు కావాలనుకున్నారో అలాంటి అప్డేటెడ్ అప్లికేషన్స్ అన్ని క్లౌడ్ వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఓకే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకోసం అంటే వాళ్ళ డ్యూటీయే అది. వాళ్ళు వాళ్ళ కస్టమర్స్ని పోగొట్టుకోవాలని వాళ్ళు ఎవరు అనుకోరు, ఎందుకంటే కనుక వాళ్ళ బిజినెస్సే అది కాబట్టి. ఓకే సో హియర్ ఆల్ ద అప్లికేషన్స్ విత్ ఇన్ ద క్లౌడ్ ఆర్ అప్డేటెడ్ అప్లికేషన్స్. ఓకే సో అప్లికేషన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఓకే అకార్డింగ్ టు ద నీడ్ ఆఫ్ ద కస్టమర్ యొక్క నీడ్ని బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్డేటెడ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఓకే అవి ప్రతిసారి అప్డేట్ చేస్తుంటారు బికాస్ ఇట్స్ దేర్ డ్యూటీ. ఓకే ఇట్స్ నాట్ యువర్ డ్యూటీ, ఇట్స్ క్లౌడ్ ప్రొవైడర్స్ డ్యూటీ. సో నువ్వు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే నెక్స్ట్ వన్, ఫ్లెక్సిబిలిటీ. ఓకే ఫ్లెక్సిబిలిటీ మీన్స్ క్లౌడ్ హ్యాస్ మోర్ ఫ్లెక్సిబుల్. ఓకే బికాస్ అక్కడ ఉన్న ప్రతి అప్లికేషన్ కూడా టెస్ట్ చేస్తారు. ఓకే టెస్ట్ చేసిన తర్వాత డిప్లాయ్ చేస్తారు. ఓకే
క్లౌడ్లో ఉన్న ప్రతి అప్లికేషన్ని మనం యాక్సెస్ చేయాలి అంటే కనుక విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం ఏం చేయొచ్చు అంటే యాక్సెస్ చేయొచ్చు. ఒకవేళ మీరు అనుకున్న అప్లికేషన్ మీకు కనుక ఓపెన్ అవ్వకపోతే కనుక ఆటోమేటిక్గా మీరు ఇంకొక క్లౌడ్ వెండర్కి మీరు స్విచ్ అవ్వచ్చు. ఓకే, ఫ్లెక్సిబుల్ మీన్స్ ఇట్ ఈస్ నీకు ఎలా కావాలంటే అలాగా. ఓకే, ఎలా కావాలంటే అలా నువ్వేం చేయొచ్చు అంటే క్లౌడ్లో ఉన్న రిసోర్సెస్ని యాక్సెస్ చేయొచ్చు. ఓకే, అక్కడ ఉన్న ప్రతి అప్లికేషన్ని కూడా వాళ్ళు టెస్ట్ చేసి ఓకే యూజర్కి సూట్ అయ్యే విధంగా ప్రతి అప్లికేషన్ని అప్డేటెడ్గా టెస్ట్ చేసి డిప్లాయ్ చేస్తారు. ఓకే, సో నీకు ఎలాంటి అప్లికేషన్ కావాలంటే అలాంటి అప్లికేషన్ని విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నువ్వు ఏం చేయొచ్చు అంటే యాక్సెస్ చేయొచ్చు. ఓకే, ఒకవేళ అలా కనుక నీకు రాలేదు, విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నీకు రావట్లేదు, అప్డేటెడ్ అప్లికేషన్స్ నీకు రావట్లేదు అనుకుంటే కనుక ఆటోమేటిక్గా యూ కెన్ మూవ్ టు అనదర్ క్లౌడ్ ప్రొవైడర్. ఓకే, యూ హ్యాస్ ద ఫ్లెక్సిబిలిటీ, యూ కెన్ మూవ్ ఫ్రమ్ one provider to another provider. Okay, next one, better mobility. Okay, mobility means you can access the cloud from anywhere within the internet connection. Okay, with the help of internet you can access the cloud from anywhere, especially on the road, at your homes, within the college, not only within the offices, and after hours, late nights. Yes, because cloud computing cloud computing provides 24/7. Okay, that's why you can access even after late hours, not only within the office, but you can also access these resources while sitting at your home, okay, or on the road itself. And you can also access with not only with your mobiles, not only with your laptops, you can also access by using mobiles and so on. Because in order to access cloud computing we need just internet connection. Okay, that's all. Next, better use of IT staff. Okay, IT staff no longer has to worry about server updates and other computing issues. ఓకే, తెలుసు కదా, ఎందుకంటే ఐటీ స్టాఫ్ వాళ్ళు కంప్యూటింగ్ రిసోర్సెస్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే, అవి ఎలా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతిదీ క్లౌడ్ నుంచి తెచ్చుకుంటాం కాబట్టి క్లౌడ్ ప్రొవైడర్స్ అది చెక్ చేసుకుంటారు. సో ఆటోమేటిక్గా ఐటీ స్టాఫ్ ఓకే వాళ్ళు బిజినెస్ యొక్క గ్రోత్ని ఎలా పెంచాలో ఫోకస్ చేస్తే చాలు, అంతే తప్ప అక్కడ ఉన్న సర్వర్స్ మీద కానీ అక్కడ ఉన్న హార్డ్వేర్ మీద కానీ అక్కడ ఉండే రిసోర్సెస్ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, జస్ట్ దే కెన్ ఫోకస్ ఆన్ దర్ బిజినెస్ గ్రోత్ బికాస్ యు ఆర్ యాక్సెసింగ్ ఆల్ ద రిసోర్సెస్ ఫ్రమ్ ద క్లౌడ్. ఓకే, సో ఆ విధంగా ఐటీ స్టాఫ్ కూడా ఇలా సెకండరీ రిసోర్సెస్ మీద ఫోకస్ పెట్టకుండా వాళ్ళ బిజినెస్ యొక్క గ్రోత్ని ఎలా డెవలప్ చేయాలో ఫోకస్ పెడితే బాగుంటుంది. సో బై యూజింగ్ క్లౌడ్ ఓకే దే కెన్ ఇంప్రూవ్ దేర్ బిజినెస్. Okay, they can focus their business by accessing cloud. Okay, so all these are the operational benefits of using cloud computing. Yes, next one, ఎకనామిక్ బెనిఫిట్స్. సో ఇందాక ఆపరేషనల్ బెనిఫిట్స్ చూసాం కదా, అంటే ఆపరేషనల్ బెనిఫిట్స్ అంటే క్లౌడ్ని నేను యూజ్ చేయడం వల్ల నాకు వచ్చే బెనిఫిట్స్. ఓకే, ఇప్పుడే ఏంటిది ఎకనామిక్ బెనిఫిట్స్. సో ఎకనామిక్ బెనిఫిట్స్ అంటే కాస్ట్, ఎకనామిక్ అంటే కాస్టే కదా. ఓకే, క్లౌడ్ని యూజ్ చేయడం వల్ల నాకు కాస్ట్ ఏ విధంగా ఓకే తగ్గుతుంది. ఓకే, ఎకనామిక్ బెనిఫిట్స్ బికాస్ జనరల్గా కంప్యూటింగ్ రిసోర్సెస్ని యాక్సెస్ చేయాలంటే కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, అవునా కదా అన్న, బికాస్ కాస్ట్ ఈజ్ ఏ హ్యూజ్ ఫ్యాక్టర్ వైల్ బయింగ్ కంప్యూటింగ్ రిసోర్సెస్. ఎస్ అన్నో. ఓకే, అలా కాకుండా క్లౌడ్లో ఉన్న రిసోర్సెస్ని యూజ్ చేసుకోవడం వల్ల కాస్ట్ పరంగా నాకు వచ్చే యూజ్ ఏంటి. ఓకే, బికాస్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటేనే లో కాస్ట్. ఓకే, వన్ ఆఫ్ ద బెనిఫిట్. ఓకే ఓకే సో ఎకనామిక్ బెనిఫిట్స్ మీన్స్ క్లౌడ్ని యాక్సెస్ చేయడం వల్ల నాకు కాస్ట్ ఏ విధంగా తగ్గుతుంది. ఎస్, నెక్స్ట్ వన్. ఓకే, ఎలా తగ్గుతుందో చూద్దాం ఒకసారి. పీపుల్. ఓకే, పీపుల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సారీ టు సే ఎప్పుడైతే క్లౌడ్కి మూవ్ అవుతున్నామో ఆటోమేటిక్గా చాలామంది ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క జాబ్ని లాస్ చేసుకుంటున్నారు. బికాస్ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, ఎవ్రీథింగ్ షుడ్ బి ప్రొవైడెడ్ బై ద క్లౌడ్. సో ఎప్పుడైతే మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదో ఆటోమేటిక్గా మన ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఉన్న ఎంప్లాయీస్ని కూడా మనం తీసేయాల్సి వస్తుంది. బట్ ఇట్ ఈస్ సారీ. ఓకే, వీఆర్ సారీ టు సే ఓకే బై యూజింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ సమ్ మెంబర్స్ విల్ లాస్ దేర్ జాబ్. Okay, and
సమ్ కంపెనీస్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ఫ్యూయర్ స్టాఫర్స్. సో క్లౌడ్ ద్వారా కొంతమంది స్టాఫ్ని మాత్రమే ఉంచుకుంటున్నారు, రిమైనింగ్ అదర్స్ని తీసేస్తున్నారు బై యూజింగ్ క్లౌడ్. ఓకే, కానీ మనకి ఎలాంటి పీపుల్ కావాలి అంటే కనుక నెససరీ పీపుల్. ఓకే, మన ఆర్గనైజేషన్కి వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి, వాళ్ళు ఉంటే కనుక నా కంపెనీ ఇంప్రూవ్ అవుతుంది అనుకుంటే కనుక అలాంటి బెస్ట్ పీపుల్ని రిక్రూట్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా కొంతమంది పీపుల్ని రిక్రూట్ చేసుకోవడం వల్ల కాస్ట్ అనేది నాకు ఏమవుతుందంటే తగ్గిపోతుంది. బట్ సారీ, సమ్ పీపుల్ ఈజ్ లాసింగ్ దేర్ లాస్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్. ఓకే, ఈవెన్ you can reduce cost. Okay, you can reduce cost, okay, by using cloud. Okay, that's all. Next one, hardware. So by using cloud మీరు హార్డ్వేర్ని పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు, నెట్వర్కింగ్ కానీ ఓకే ఇవన్నీ పర్చేస్ చేసి నువ్వు మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ వెరీ చీపర్. Okay, it is very cheaper to use cloud services or cloud resources. No need to buy any hardware, any networking equipment. Yes, instead of buying new equipment, you can rent these resources within the cloud with very cheap, with very low cost. You need not to buy any more servers. Okay, just you can access these hardware resources from the cloud with very low cost. Yes, no need to buy any hardware, any equipment. Yes, next one, pay as you go. Okay, so cloud computing is just like leasing a car. ఓకే, జస్ట్ ఒక కార్ని ఎలా రెంట్కి తీసుకొని యూజ్ చేసుకుంటామో అలాగే క్లౌడ్ రిసోర్సెస్ని కూడా అలా రెంట్కి తీసుకొని అవసరం తీరిపోయిన తర్వాత వెనక్కి ఇచ్చేయచ్చు. ఓకే, యూ హ్యావ్ టు పే జస్ట్ what you use, just like electricity bill or car bill. Okay, instead of buying a car which worth lakhs of rupees, so instead of buying a new car with a huge amount of money, it's better that you can access anything, any applications or any services from the cloud, okay, with low cost. Okay, because you are paying what you are using. Yes, next one is time to market. One of the benefits of cloud is the ability to get apps up and running in the fraction of seconds. Okay, so main advantage ఏంటి అంటే కనుక క్లౌడ్ అప్లికేషన్స్ ప్రతిదీ కూడా విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నువ్వు ఏం చేయొచ్చు అంటే యాక్సెస్ చేయొచ్చు. ఎస్ ఆర్ నో? ఓకే, సో యాక్సెస్ చేయడానికి నువ్వు లో మనీ ఇన్వెస్ట్ చేస్తే చాలు, అంత తప్ప హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీని పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, క్లౌడ్ లేకపోతే కనుక ఏదైనా అప్లికేషన్ డెవలప్ చేయాలంటే దానికి సంబంధించిన హార్డ్వేర్ కానీ నెట్వర్కింగ్ కానీ సాఫ్ట్వేర్ కానీ ప్రతిదాన్ని కొనుక్కొని దాన్ని మేనేజ్ చేసి కంట్రోల్ చేసి ఇవన్నీ చేయాలి అంటే కనుక చాలా కష్టము, మనీ కూడా చాలా ఎక్కువ అవుతుంది. ఎస్ ఆర్ నో? సో in order to save your money, in order to save your money, ఓకే, అలాగే మీ యొక్క వర్క్ ఫాస్ట్గా అవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా యూ హ్యావ్ టు మూవ్ టు ద క్లౌడ్ అట్లీస్ట్ ఫ్రమ్ నౌ. is the time. Okay, this is the time you can move to the cloud because of all these benefits. Yes or no? Okay, so instead of buying resources, okay, with huge amount of money, okay, you can access these services from the cloud. Okay, at least from now is the time to market that you can access these resources from the cloud. Yes or no? And you can access these applications within the fraction of seconds. Yes, so all these are the benefits, economic benefits. Yes or no? Next one, tips for evaluating SaaS. Okay, before employing SaaS solution there are factors to consider. Okay, so SaaS applications ని యాక్సెస్ చేయాలి అంటే కనుక కొన్ని ఫ్యాక్టర్స్ని మనం కన్సిడర్ చేయాలి. Okay, you should evaluate not only the SaaS provider and its service but also what your organization wants from SaaS. Okay, SaaS provider గురించి అలాగే వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ గురించి మాత్రమే నువ్వు కన్సిడర్ చేయడం కాదు, అలాగే ఆ SaaS అప్లికేషన్స్ని నీ బిజినెస్కి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, ఓకే, ఆ SaaS అప్లికేషన్స్ ఏ విధంగా నువ్వు యాక్సెస్ చేస్తున్నావు ప్రతిదీ కూడా నువ్వు తెలుసుకోవాలి.
ఓకే. సో కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఓకే. సో ఆ ఫ్యాక్టర్స్కి రిలేటెడ్గా ఆ ఫ్యాక్టర్స్ని యూజ్ చేసుకొని నీ బిజినెస్కి ఎలా ఉపయోగపడుతున్నాయో నువ్వు చెక్ చేసుకోవాలి. ఓకే. సో ఫస్ట్ వన్ చూడండి, టైం టు వాల్యూ. ఓకే, టైం టు వాల్యూ. సో టైం టు వాల్యూ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను అంత ముందు. వన్ ఆఫ్ ద బెనిఫిట్స్ ఆఫ్ క్లౌడ్ ఏంటి అంటే కనుక తక్కువ టైంలో నీకు కావాల్సిన అప్లికేషన్ని నువ్వు ఏం చేయొచ్చు అంటే రన్ చేయొచ్చు. ఎస్ అన్నో, తక్కువ టైంలో విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నీకు కావాల్సిన అప్లికేషన్ని నీ సిస్టంలో నువ్వు ఏం చేయొచ్చు అంటే రన్ చేయొచ్చు. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ ట్రెడిషనల్ సాఫ్ట్వేర్, ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ సాఫ్ట్వేర్, అవునా, ఒక సాఫ్ట్వేర్ని కొని ఇన్స్టాల్ చేసి కాన్ఫిగరేషన్ చేసి మెయింటెనెన్స్ చేయడం కంటే తక్కువ టైంలో నీకు కావాల్సిన అప్లికేషన్ని నువ్వేం చేయొచ్చు అంటే యాక్సెస్ చేయొచ్చు. ఎస్ దట్ ఇస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ క్లౌడ్. ఓకే, ఇట్స్ ద టైం. ఓకే, తక్కువ టైంలో ఎలాంటి అప్లికేషన్ అయినా సరే రన్ చేయొచ్చు. ఓకే, ఆ అప్లికేషన్ని డెవలప్ చేయడానికి కావాల్సిన సాఫ్ట్వేర్ని కానీ హార్డ్వేర్ని కానీ ఎక్కువ ఖర్చు పెట్టి కొనుక్కోవడం కంటే తక్కువ కాస్ట్తో నువ్వేం చేయొచ్చు అంటే రెంట్కి తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఎస్, నెక్స్ట్ వన్, ట్రయల్ పీరియడ్. ఓకే, మోస్ట్ సాస్ వెండర్స్ ప్రొవైడింగ్ ఏ 30-day ఫ్రీ ట్రయల్. ఓకే, ఫ్రీ ట్రయల్ ఇస్తారు. ఓకే, మా సర్వీస్ని యూజ్ చేసుకోండి, ఒక 4 రోజులు ఫ్రీగా యూజ్ చేసుకోండి, మీకు నచ్చితేనే యూజ్ చేసుకోండి, లేకపోతే లేదు. ఓకే, సో ఎంతమంది అమ్మ, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా షాప్కి ఏదైనా కంప్యూటింగ్ రిసోర్సెస్ని కొనుక్కోవడానికి వెళ్తాము. అవునా, కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు వాడు మనకు ఫ్రీగా ఇస్తాడా? ఒక 2 రోజులు ఫ్రీగా యూజ్ చేసుకుంటాను, నచ్చితే కొనుక్కుంటా అంటే వాడు ఇస్తాడా? ఇవ్వడు కదా. కానీ క్లౌడ్ వెండర్స్ ఆర్ ప్రొవైడింగ్ 30-day ఫ్రీ ట్రయల్. ఓకే, సో ఆ ఫ్రీ ట్రయల్లో వాళ్ళ యొక్క సర్వీసెస్ కానీ అక్కడ ఉన్న అప్లికేషన్స్ కానీ నీకు నచ్చితే నువ్వు యాక్సెస్ చేసుకో. ఓకే, నీ బిజినెస్కి అది సూట్ అయ్యింది, నాకు నచ్చింది అనుకుంటే కనుక నువ్వు యూజ్ చేసుకో, కంటిన్యూ చేయి, అప్గ్రేడ్ చేసుకో. అదర్వైజ్ యూ కెన్ స్కిప్ దిస్. ఓకే, ఆర్ యూ కెన్ మూవ్ టు ద అనదర్ క్లౌడ్. ఎస్ ఆర్ నో? ఓకే, మ్యాక్సిమం మోస్ట్ క్లౌడ్ ప్రొవైడ్స్ 30-day ఫ్రీ ట్రయల్. ఓకే, దాన్ని యూజ్ చేసుకో, యూటిలైజ్ చేసుకో. నీకు నచ్చితే కనుక ఓకే, నీ బిజినెస్కి ఫిట్ అయ్యిందంటే కనుక ఓకే, లేకపోతే కనుక యూ కెన్ మూవ్ టు ద అదర్ వన్. ఎస్ అర్ నో? నెక్స్ట్ వన్, లో ఎంట్రీ కాస్ట్. ఏంటది? లో ఎంట్రీ కాస్ట్. ఓకే, వన్ ఆఫ్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ క్లౌడ్ ఈజ్ లో కాస్ట్ టు గెట్ స్టార్టెడ్ యూజింగ్ ఇట్. ఓకే, తక్కువ ఖర్చుతో నువ్వు యూజ్ చేసుకోవచ్చు, ఎక్కువ అమౌంట్ ఆఫ్ మనీని నువ్వు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో సాస్ అప్లికేషన్స్ని నువ్వు తక్కువ ఖర్చుతో నువ్వు యాక్సెస్ చేసుకోవచ్చు. జస్ట్ నీకు ఒక వెబ్ బ్రౌజర్ ఉంటే చాలు, ఆ వెబ్ బ్రౌజర్ ద్వారా సాస్ అప్లికేషన్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఎటువంటి హార్డ్వేర్ని కానీ సాఫ్ట్వేర్ని కానీ ఇన్స్టాల్ చేసుకోకుండా ఓకే, డైరెక్ట్గా సాస్ అప్లికేషన్స్ని వెబ్ బ్రౌజర్ ద్వారా నువ్వు తక్కువ ఖర్చుతో నువ్వు ఏం చేయొచ్చు అంటే యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ ద లో కాస్ట్ టు గెట్ స్టార్టెడ్ యూజింగ్ ఇట్. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ resources, okay, computing resources with large amount of money, is better that you can use cloud services with low cost. Okay, and start చేయడం కూడా తక్కువ ఖర్చే, లో ఎంట్రీ కాస్ట్. ఓకే, నెక్స్ట్ వన్, సర్వీస్. ఇన్ సాస్ ద వెండర్ సర్వ్స్ ద కస్టమర్. ఓకే, అంతే కదా, క్లౌడ్ ప్రొవైడర్ కస్టమర్కి ఏం కావాలంటే కస్టమర్ అడిగింది సర్వ్ చేస్తాడు. ఎస్ ఆర్ నో? ఓకే, సో అతనికి ఏం కావాలో అతనికి కావాల్సినది విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఓకే ఇస్తాడు. ఓకే, దానికోసం నువ్వు ఎటువంటి హార్డ్వేర్ని కానీ సాఫ్ట్వేర్ని కానీ ఇన్స్టాల్ చేసుకొని కొనాల్సిన అవసరం లేదు. బికాజ్ దట్ ఆల్ ద రిసోర్సెస్ ప్రొవైడెడ్ బై ద క్లౌడ్ వెండర్. ఇట్స్ క్లౌడ్ వెండర్స్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, అది అతని రెస్పాన్సిబిలిటీ. కస్టమర్కి కావాల్సినవి ఇవ్వడం క్లౌడ్ వెండర్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఒకవేళ అతను ఇవ్వలేకపోతే కనుక ఆటోమేటిక్గా అతని యొక్క బిజినెస్ని అతను క్లోజ్ చేసుకోవాలి. ఓకే, కస్టమర్ కనుక అతను ఇచ్చే సర్వీసెస్ నచ్చకపోతే కనుక ఆటోమేటిక్గా కస్టమర్ ఏం చేయొచ్చు అంటే ఇంకొక క్లౌడ్ వెండర్ని చూస్ చేసుకోవచ్చు. కానీ మ్యాక్సిమం ప్రతి వెండర్ కూడా కస్టమర్స్ని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తున్నారు. బికాజ్ ఇట్స్ దేర్ డ్యూటీ టు కీప్ ద కస్టమర్స్ హ్యాపీ. Because we are accessing the resources not for free, but we are accessing the resources by paying money, just like pay and use, just like electricity bill and leasing a car.
Okay, we are paying money, but it's not huge money. It's affordable. Even a common people can afford that. Yes or no? Okay, it's their duty. Okay, no need to manage all resources. It's a cloud vendor's duty to manage all the resources. Yes, and he can provide the services to the customers what the customers needs. ఓకే, నెక్స్ట్ వన్ వైజర్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, తెలివైన వాళ్ళు చేసే పని ఏంటి అంటే కనుక క్లౌడ్లో ఉన్న సర్వీసెస్ని యూజ్ చేసుకోవడం. అవునా కదా? ఎందుకంటే అన్ని కొనుక్కొని సాఫ్ట్వేర్ని కానీ హార్డ్వేర్ కానీ కొనుక్కొని ఇన్స్టాల్ చేసుకొని కాన్ఫిగరేషన్ చేసుకోవడం కంటే తక్కువ ఖర్చుతో యాక్సెస్ చేసుకోవడం బెస్టే కదా? సో తెలివిగా పెట్టుబడి పెట్టాలి అంటే కనుక క్లౌడ్ సర్వీసెస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ సెక్యూరిటీ. మీకు చాలాసార్లు చెప్పాను క్లౌడ్ హ్యాస్ సెక్యూరిటీ. ఓకే, మీకు చాలాసార్లు చెప్పాను వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ క్లౌడ్ ఇంటూ సెక్యూరిటీ. బికాస్ లోకల్ సిస్టమ్స్లో సేవ్ చేసుకోవడం కంటే క్లౌడ్లో సేవ్ చేసుకోవడం బెస్ట్. ఓకే, బికాజ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని లోకల్ సిస్టమ్స్లో సెక్యూర్గా ఉంచుకోలేము కాబట్టి క్లౌడ్లో కనుక స్టోర్ చేసుకుంటే కనుక సెక్యూరిటీ ఉంటుంది. బికాస్ దే కెన్ ప్రొవైడ్ సెక్యూరిటీ లెవెల్స్. ఓకే, ఫైర్ వాల్స్ కానీ క్రిప్టోగ్రఫీస్ కానీ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ లెవెల్స్ మన యొక్క డేటాని ప్రొవైడ్ చేస్తారు. సో అన్ఆథరైజ్డ్ పర్సన్స్ ఎవరు కూడా మన యొక్క డేటాని యాక్సెస్ చేయలేరు. ఓకే, కాబట్టి ఇట్స్ బెటర్. ఓకే, ఇట్స్ బెటర్ you can store your data within the cloud because they can provide more security levels for your data. Okay, next one your voice. Cloud vendors will listen to your wants and respond. ఓకే, నువ్వు ఏం అడిగినా సరే ప్రతి దానికి వాళ్ళు రెస్పాండ్ ఇస్తారు. ఓకే, నువ్వు అడిగిన లేటెస్ట్ అప్లికేషన్స్ ప్రతిదీ కూడా నువ్వు ఒక్కసారి అడిగితే చాలు, నువ్వు అడిగిన దానికి వాళ్ళు రెస్పాండ్ ఇచ్చేస్తారు. బికాస్ దే నీడ్ టు మేనేజ్ బెటర్ రిలేషన్షిప్ విత్ ద కస్టమర్స్. కస్టమర్ అడిగితే చాలు, కస్టమర్స్ కొంచెం వాయిస్ రైజ్ చేసి తనకి ఈ అప్లికేషన్ కావాలని అడిగితే చాలు, విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ అప్లికేషన్ని క్లౌడ్ కస్టమర్ ముందు ఉంచుతారు. బికాస్ ఇట్స్ దేర్ డ్యూటీ. ఎలాంటి ఫీచర్స్ ఉన్న అప్లికేషన్ కావాలంటే అలాంటి ఫీచర్స్ ఉన్న అప్లికేషన్ని క్లౌడ్ వెండర్స్ కస్టమర్స్కి ప్రొవైడ్ చేస్తారు. Okay, that means your voice means cloud vendors will listen to your wants and they will respond to your wants. నీకు కావాల్సిన ఇది కావాలి అని నీ వాయిస్తో అడిగితే చాలు, విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వాళ్ళు రెస్పాండ్ అయ్యి నువ్వు అనుకున్న సర్వీస్ని వాళ్ళు విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నీ ముందు ఉంచుతారు. ఓకే, ఇట్స్ దేర్ డ్యూటీ బికాస్ ఇట్స్ దేర్ బిజినెస్. ఓకే, నెక్స్ట్ వన్ రెడ్యూస్డ్ క్యాపిటల్ ఎక్స్పెన్స్. ఓకే, సో క్లౌడ్ సర్వీసెస్ని యాక్సెస్ చేయాలి అంటే కనుక ఎక్కువ మనీని ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అవునా కదా? జస్ట్ తక్కువ ఖర్చుతో నువ్వు క్లౌడ్ సర్వీసెస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఒక హార్డ్వేర్ని కానీ సాఫ్ట్వేర్ని కానీ కొనుక్కోవాలంటే చాలా ఎక్కువ ఖర్చు పెట్టాలి. అవునా కదా? బిఫోర్ క్లౌడ్ కంటే ముందు ఏదైనా కంపెనీని కనుక స్టార్ట్ చేయాలి అంటే దానికి సంబంధించిన హార్డ్వేర్ కానీ కంప్యూటింగ్ రిసోర్సెస్ కానీ కొనుక్కోవాలంటే చాలా కాస్ట్ అవుతుంది. ఎస్ ఆర్ నో? వాటిని కొనుక్కోవాలి, మేనేజ్ చేయాలి, కాన్ఫిగరేషన్ చేయాలి, కంట్రోల్ చేయాలి, స్టాఫ్ని రిక్రూట్ చేసుకోవాలి, అండ్ ఏసీ, సో ఆన్, కరెంట్ బిల్స్. సో ఇవన్నీ లేకుండా తక్కువ ఖర్చుతో తక్కువ పెట్టుబడితో ఓకే, ఈవెన్ ఒక మినిమం నార్మల్ పీపుల్ కామన్ మ్యాన్ కూడా ఎఫోర్డ్ చేసుకునేటట్టు ఓకే క్లౌడ్ సర్వీసెస్ని యాక్సెస్ చేసుకోవచ్చు విత్ లో క్యాపిటల్ ఎక్స్పెన్స్. తక్కువ ఖర్చుతో ఓకే, తక్కువ ఖర్చుతో ఇన్వెస్ట్ చేసి అక్కడున్న సర్వీసెస్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీట్ షార్ట్ టర్మ్ నీడ్స్. ఓకే, నీ అవసరాలకు తగ్గినట్టుగా క్లౌడ్లో ఉన్న సర్వీసెస్ని నువ్వు యూజ్ చేసుకోవచ్చు. ఎస్పెషలీ ఎప్పుడైతే నువ్వు ఒక కొత్త ఆఫీస్ ఓపెన్ చేస్తావో, లేకపోతే ఎప్పుడైతే ఒక కొత్త ప్రోడక్ట్ని నువ్వు లాంచ్ చేస్తావో ఓకే, అలాంటప్పుడు నువ్వు క్లౌడ్లో ఉన్న సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకొని తక్కువ ఖర్చుతో నీకు కావాల్సిన వర్క్ని నువ్వు చేసుకోవచ్చు. అవునా కదా? ఎందుకంటే ఎప్పుడైతే కొత్తగా ఒక కంపెనీని నేను స్టార్ట్ చేస్తున్నానో ఆ కంపెనీకి కావాల్సిన కంప్యూటింగ్ రిసోర్సెస్ని కొనుక్కోవాలంటే చాలా ఎక్కువ డబ్బులు కావాలి. అలా కాకుండా క్లౌడ్ సర్వీసెస్ని నువ్వు యూజ్ చేసుకుంటే కనుక నీకు కావాల్సిన అవసరాలన్నిటికీ తక్కువ ఖర్చుతో నువ్వేం చేయొచ్చు అంటే క్లౌడ్లో ఉన్న సర్వీసెస్ని నువ్వు యాక్సెస్ చేసుకోవచ్చు. ఎస్ ఆర్ నో? ఓకే, నీకు కావాలంటే యూజ్ చేసుకో, అవసరం లేదనుకుంటే కనుక యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బికాస్ పే ఓకే యూజ్ అండ్ పే అనమాట.
ఓకే, ఆ సర్వీస్ కావాలంటే యూజ్ చేసుకో, ఆ సర్వీస్ అక్కర్లేదు అనుకుంటే కనుక ఇచ్చేయచ్చు. ఓకే, ఎక్స్ట్రా నువ్వు యూజ్ చేసుకున్న దానికి మనీ పే చేస్తే చాలు, ఎక్స్ట్రా వాటికి నువ్వు పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అలా నీ కంపెనీ నీడ్స్ అన్నిటికీ కూడా క్లౌడ్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ వన్. Okay, thank you. Okay, girls, all these are the tips for evaluating SaaS. ఓకే, సాస్ అప్లికేషన్స్ని ఎందుకు యూజ్ చేయాలి, అది సాస్ అప్లికేషన్స్ నాకు ఏ విధంగా ఉపయోగపడతాయి, నా కంపెనీ అవసరాలకి సాస్ అప్లికేషన్స్ ఎలా ఎలా మ్యాచ్ అవుతాయి, సో అర్థమైంది కదా. సో దట్స్ ఆల్ అబౌట్ టిప్స్ ఫర్ evaluating SaaS. ఓకే గర్ల్స్, సో ఇన్ దిస్ వీడియో I have explained about operational benefits, economic benefits and tips for evaluating SaaS. Okay girls, thank you.